నా కేక్ ఆర్డర్స్ లో ఎన్ని పాజిటివ్ నెగిటివ్స్ ఉన్నా అన్ని పాజిటివ్ గానే చెప్పుకోవచ్చు. కాకపోతే నెగిటివ్స్ లాగే చెప్తా, పాజిటివ్స్ లాగే చెప్తా. ఎందుకంటే కేక్స్ అనేవి మా దగ్గరే తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎవరి దగ్గర తీసుకున్నా కూడా ఇలాంటి జాగ్రత్తలు పడతారని చెప్పి ఆల్రెడీ నేను వీడియోలో చెప్పా కదా. ఈ కస్టమర్ అయితే ఏమనలేదు, కానీ ఇంతకు ముందు ఇచ్చిన కేక్ ఆర్డర్ కూడా సేమ్ ఎగ్జాక్ట్ ఇలానే అవుతే మీ వల్ల అయ్యింది, మా వైపు నుంచి అయితే ఎటువంటి మిస్టేక్ లేదని అయితే చెప్పారు. అసలు విషయం ఏంటంటే ఫస్ట్ కనిపించింది కదా, ఎగ్జాక్ట్ కేక్ కావాలి, నాన్ ఎడిబుల్ ప్రింటౌట్స్, ఎడిబుల్ ప్రింటౌట్స్ కావాలి, 4 kg 2 టైర్ కేక్ కావాలని అయితే చెప్పారు. ఇంకొకే అని చెప్పి ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నా. నాకైతే ఎడిబుల్ ప్రింటౌట్స్ ఆ టైంకి అయితే దొరకలేదు, నాన్ ఎడిబుల్ పెడతా అని చెప్పా అనమాట. ఇంకా వాళ్ళైతే మాకు ఏదైనా ఓకే, కాకపోతే లుక్ వైజ్ గా బాగుండాలి, బేబీస్ ఇద్దరు ట్విన్స్ కాబట్టి మేము చెప్పినట్టు ఎలిఫెంట్ కట్ ఒక నేమ్ ఇటొక నేమ్ గోల్డ్ ఫాండెంట్ తో కావాలి, అది మాత్రం మర్చిపోద్దని అయితే చెప్పారు. ఇంకా ఓకే అని. కానీ మాకు కేక్ కావాలని అప్రోచ్ అయ్యేటప్పుడు ఏంటంటే ఎవరో నా రీల్స్ షేర్ చేస్తారని చెప్పి నేను ఎలా చేస్తాను ఏం చేస్తానని కూడా తెలియకుండా నాకైతే ఆర్డర్ ఇచ్చి వాళ్ళ మీద అంత నమ్మకం పెట్టుకొని కేక్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు అంత కేర్లెస్ గా అయితే చేయను కదా. కెమెరామెన్ అన్నారంట డబుల్స్ లేకపోవడం వల్ల కేక్ ఎలా అవుతుందని చెప్పి. వాళ్ళ అండంలో తప్పలేదు, కాకపోతే మీరు ఒక్కసారి డబుల్స్ ఉన్నాయి లేదా చెక్ చేసుకొని నన్ను ఉండాల్సింది.